గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రజక కులస్తులను గ్రామం నుంచి బహిష్కరించిన ఓ సామాజిక వర్గ పెద్దలు. కర్నూలు జిల్లా వేముగోడు గ్రామంలో ఘటన. పోలీసులను ఆశ్రయించిన బాధితులు. బిల్లులు సకాలంలో అందడం లేదంటూ ఉపాధి హామీ కార్యాలయం ముట్టడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాపకొల్లు గ్రామస్తుల ఆందోళన. నిర్మల్ పట్టణంలో షీ టీమ్స్ 5వ వార్షికోత్సవ వేడుకలు. షీ టీమ్స్ పై మహిళలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు. ఇక డీటెయిల్స్లోకి వస్తే కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పరిధిలోని వేముగోడు గ్రామంలో రజక కులస్తులు మహిళలు కులవృత్తి చేయమంటూ 6 సంవత్సరాల నుంచి బట్టలు ఉతకడం లేదని గ్రామస్తులు తెలిపారు. అందులో ఒక సామాజిక వర్గం వారు ఆగ్రహంతో మీరు కులవృత్తి చేయాల్సిందే అంటూ మా బట్టలు మీరే ఉతకాలి అని వారిపై ఆంక్షలు విధించారు. వారిని ఎవరూ పిలవకూడదు అని, ఎవరూ మాట్లాడకూడదని, వారి పొలం పనులకు ఎవరూ పనికి పోకూడదని, తమ గ్రామంలో దుకాణంలో కూడా వారికి సరుకులు ఇవ్వకూడదని దండోరా వేశారు. దీంతో న్యాయం కోసం రజక కులస్తులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. మమ్మల్ని గుడ్డలు ఉతకడానికి ఇట్లా పోలీస్ స్టేషన్లో పంపించినారు. మేము ఎట్లా చేసి బతకాలో మీరే పరిష్కరించాలి. కూలి పోతే కూలి పోవడం లేదు, ఫోన్ ఇస్తులేరు బాయలు మాకు రాకూడదు అంటున్నారు. అంగట్లా సరుకులు ఇవన్నీ ఇస్తులేరు, సాటింపు చేసినారు, మైక్లో చెప్పినారు, తెప్పటే సాటిచ్చినారు. కొలాయిలు ఇంతవరకు అయితే బంద్ చేయలేరు. వాళ్ళు చెప్తున్నారు చూసారు, సాకల వాళ్ళతో మాట్లాడకూడదు అంటున్నారు. వాళ్ళు మాకు రాకూడదు, మా వాళ్ళ పోకూడదు అంటున్నారు. నానైతే బట్టలు ఉతుకొని నాకు 3 కూతుర్లు ఉన్నారు. మా చేత అయితే కాదు. గ్రామ పెద్దలు ఏమంటున్నారు, ఉతకల్లా సాకల వాళ్ళు ఇద్దరు పడగొట్టకూడదు అంటే మేము సావు పెళ్లి పుట్టు చేస్తున్నాం లేదనకుండా ముసలి ఏమైనా పట్టుకొని చేస్తున్నాం. మేము ఎవరి చేనులకు కూడా పోకూడదని, వాళ్ళు మా చేనులోకి రాకూడదని మమ్మల్ని ఇట్లా తిప్పలు పెడుతున్నారు. పోకూడదంట ఎదవడిస్తున్నారు. ఇట్లా మాకెట్లా చేస్తారో చూడండి. మాకు న్యాయం కావాలా. మామైతే గుడ్డలు గుడ్డలు. కర్నూలు జిల్లా గొనెగండ్ల మండలం వేముగోడు గ్రామంలో రజకుల్ని ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులు బహిష్కరించడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని మేము పోలీస్ స్టేషన్ని ఆశ్రయించినాము. కాకపోతే ఇక్కడ వీళ్ళు కులవృత్తి చేయాలని చెప్పి వాళ్ళు బలవంతం చేస్తున్నారు గ్రామంలో. ఇక్కడ వీళ్ళు మేము కులవృత్తి మానుకున్నాము, మేము కులవృత్తి చేయమని చెప్పడంతో 6 సంవత్సరాల క్రితం కులవృత్తి మానేయడం జరిగింది. దీంతో ఈరోజు వాళ్ళు గత 6 రోజులుగా వీళ్ళని గ్రామస్తులు వేధింపులకు గురి చేస్తున్నారు. గ్రామంలో ఎక్కడికి పొలాలకు వెళ్లకుండా, తర్వాత సరుకులు ఇవ్వకుండా ఇవన్నీ కట్టడి చేస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. పోలీసులు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. వివిధ వృత్తుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వృత్తులు అందరూ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఒక సాగల వాళ్ళు 6 సంవత్సరాలు విడిచిపెట్టినారు. మరి వాళ్ళ కలహాలు వచ్చి ఒకరికి చెప్పి మేము ఉతుకుతామని చెప్పి మాకు రేకెత్తించి చెప్పడము, దాంట్లో బేరం ఆడడము, 3000 ఇవ్వమంటే 1000 ఇస్తామని చెప్పడము, తర్వాత 1200, తర్వాత వాళ్ళు అడిగిన కాటికి ఇస్తామని చెప్పడము, 2 సార్లు నెలకు ఉతుకుతామని చెప్పడము, మరి కొంతమంది ఉతకడం అనడము, ఇదంతా వాళ్ళు సృష్టించుకున్నటువంటిది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన కొంతమంది కూలీలకు బిల్లులు చెల్లించకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని ఉపాధి హామీ కార్యాలయాన్ని కూలీలు ముట్టడించారు. మండుటెండలు మార్చి, ఏప్రిల్ నెలల్లో పనులకు వెళితే ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని, అధికారులను అడిగితే వస్తాయి అని మాట దాటివేస్తున్నారని తప్ప ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని, అందుకు ఉపాధి హామీ పథకం కింద కార్యాలయాన్ని ముట్టడించామని కూలీలు తెలిపారు. మాకు సుమారుగా 4000 రూపాయలు నగదు వస్తాయని ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా కానీ ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని, ఇప్పటికైనా తాము చేసిన పనులకు డబ్బులు చెల్లించాలని ఎంపీడీఓకు వినతి పత్రం అందజేసి తక్షణ బిల్లులు చెల్లించాలని వేడుకున్నారు. అయితే మన స్టాఫ్ మెడికల్ స్టాఫ్ ఒక వర్క్ చేయించడం, ఇంకొక వర్క్ చేయించడం ఎట్లా జరిగింది.
ఇప్పుడు డంపింగ్ యార్డ్ మణికొండ ఆసుపత్రిలో డంపింగ్ యార్డ్ స్టార్ట్ చేస్తాం. మీ దగ్గర ఏం రాలేదు పేమెంట్స్ అయితే మరి ఈ మధ్యలో నేను పేమెంట్స్ అప్లోడ్ నా పేరు దేవిక అండి. పాపకొల్లు గ్రామం. మేము ఉపాధి హామీ పథకం కింద పనిచేసాము. మాకు 5 వారాలు 6 వారాల నుంచి డబ్బులు అసలు ₹1 కూడా రాలేదు. ఏప్రిల్ మే నెలలో పనిచేసాము. ₹1 కూడా మాకు రాలేదు. దానివల్ల మేము మండల ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓను కలిసి వినతి పత్రం ఇచ్చుకున్నాము. అధికారులను అడిగితే వస్తాయి అని ఇన్ని రోజులు తిప్పారు. ఇప్పుడేమో మండల ఆఫీస్కి పోయి కలవండి ఆఫీసర్ని అని అన్నారు. అందుకే మేము మండల ఆఫీస్ చౌడా నాగేశ్వరరావు సార్ నా పేరయ్య. పాపకాల్ విలేజ్లో ఉపాధి హామీ పని చేసినాం. ఏప్రిల్ మే నెలలో చేసినాం. 6 నెలలు అయినంత వరకు మన డబ్బులు రాలేదు. ఎండలో చేసినాం, డబ్బులు రాలేదు. ఫీల్డ్ అసిస్టెంట్ని అడిగినా డబ్బులు వస్తాయిలే కానీ రావట్లేదు. వస్తాయంటాను కానీ ఏం చెప్పట్లేదు. టీఓ గారిని రమేష్ బాబు గారిని కూడా అడిగినాం. చాలాసార్లు అన్నీ మీ ఫైల్ షిప్ ఇంతవరకు మాకు అడిగి రాలేదని అన్నారు. అందుకని ఎండిఓ ఆఫీస్ గారికి ఈరోజు వచ్చినాను. ఇక తెలంగాణ రాష్ట్రంలో మహిళల మరియు విద్యార్థుల రక్షణ కొరకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్స్ యొక్క 5వ వార్షికోత్సవ వేడుకలను జిల్లా ఎస్పీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో పట్టణంలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థినులతో షీ టీం యొక్క విధులపై, షీ టీం మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తుంది అనే అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సమావేశంలో కళాశాల యాజమాన్యం, పోలీసు బృందం మరియు 1100 మంది విద్యార్థులు మరియు 1100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. షీ టీమ్ ఎస్ఐ అంజమ్మ మేడంకి, ఇక్కడ చేసిన కాలేజ్ టీచర్ ప్రొఫెసర్స్ మనుగడకు తీరని ద్రోహం మనిషి మాటుగా మానవ ద్రోహం మనిషి మనుగడకు తీరని ద్రోహం మహిమల చాటున మోసం మోసం పోవాలన్నద రక్షణ దళము ఇంకా షీ టీమ్ ఎస్ఐ చాలా మంది అపోహలకు గురయ్యారు. తెలంగాణ వస్తే మనకి ఏమొస్తుంది అని చెప్పి మనందరం కూడా చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ వస్తే మనకు నిర్మల్ జిల్లా వచ్చిందా లేదా? తెలంగాణ వస్తే నిర్మల్ జిల్లా వస్తే ఒక కలెక్టర్ గారు వచ్చినారు, ఒక ఎస్పీ గారు వచ్చినారు. లేకుంటే మనం అక్కడెక్కడో ఆదిలాబాద్ పోల్సి వస్తుండే. ఎప్పుడైనా చూస్తుండే మనం ఆదిలాబాద్లో ఎస్పీ కూడా చూస్తుండేవా? ఇంత దగ్గరగా మాట్లాడుతుండేవా? లేదు. అందుకొరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కొరకు గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని మనం ఎన్నో కొత్త సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పూర్తయిన సందర్భంగా నిర్మల్ జిల్లాలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ మరి కాలేజ్ కు చంద్రమూర్తి గారు, అదేవిధంగా ఎప్పుడు అనురాగ్ శర్మ గారు, పోలీస్ కమిషనర్ హైదరాబాద్ మహేందర్ రెడ్డి గారు, దీనికి అంతా కూడా పునాదులు వేసి అటువంటి సంఘటన జరిగాయి. ఎడ్యుకేషన్ లేక కొద్దిగా పాపము అక్కడక్కడ మహిళలు బ్రాహ్మణులు పడుతున్నారు. అవి కూడా జరగకుండా చూడడానికి తప్పకుండా భవిష్యత్తు కూడా ఎంప్లాయ్మెంట్ లో కానీ, అదేవిధంగా పొలిటికల్ లో కానీ మరి రిజర్వేషన్స్ ఉన్నాయి. రాజకీయాల లోకల్ బాడీలు అయితే 50% రిజర్వేషన్ ఉంది. ఇక నిర్మల్ జిల్లా సోన్ పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు సోన్ ఎస్ఐ కె. రవీంద్ర తన సిబ్బందితో కలిసి కడ్తాల్ శివార్లోని సరస్వతి కెనాల్ వద్దకు వాహనాల తనిఖీ చేస్తూ ఉండగా కడ్తాల్ జంక్షన్ నుంచి నిర్మల్ పట్టణం వైపు వస్తున్న ఒక ఐచర్ వాహనంలో ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్స్ గల 78 సంచులు లభించాయి. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీధర్ రాజు సోన్ పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు. అన్న కొంచెం వెనక ఇటొచ్చు అందరూ బాగా చేరుకుంటారు. అంటే ప్రైస్ 150 సార్, వీళ్ళు అమ్మేది 300 అమ్ముతారు. దీని ప్రైస్
ఈరోజు సోన్ పిఎస్ పరిధిలో కడతాల్ గ్రామ శివారులో సోన్ సిఐ జీవన్ రెడ్డి గారు, సోన్ ఎస్ఐ రవీందర్ వారి సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన సమాచారం మేరకు ఒక వెహికల్ను యాచర్ వ్యాన్ను ఆపి తనిఖీ చేయగా దాంట్లో ప్రభుత్వ నిషేధిత అంబర్ గుట్కా ప్యాకెట్స్ 78 సంచులు పెద్ద గన్ని బ్యాగ్స్ ఉన్నాయి. ఆ వెహికల్ నెంబరు KA 159433 కర్ణాటక పాసింగ్ వెహికల్ అది. ఆ డ్రైవరు కర్ణాటక నుంచి ఈ గుట్కాను తీసుకొని నిర్మల్ తర్వాత ఆదిలాబాద్ మీదుగా ఇంకా పైకి వెళ్తున్నాను, మహారాష్ట్రకు వెళ్తున్నాను అని చెప్పేసి ఈ గుట్కాను నిర్మల్లో తర్వాత ఎవరెవరైతే తనకు వారి దగ్గర తీసుకుంటారో వారి కోసం వెయిట్ చేసి వారికి ఈ గుట్కాను ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ నిషేధిత గుట్కాను మన నిర్మల్ జిల్లాలో అమ్మడానికి తర్వాత అదేవిధంగా బయట ప్రాంతాల్లో అమ్మడానికి తీసుకొని వెళ్తుండగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మనకు పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం మొత్తం 78 సంచులు ఇవి ఉన్నాయి. ఇక హన్మకొండలోని ఇండో టిబెటన్ మార్కెట్ ను వరంగల్ నగర్ మేయర్ గుండా ప్రకాష్ మరియు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ లాంఛనంగా ప్రారంభించారు. మీ అందరి పక్షాల మేయర్ గారు వచ్చి మీ యొక్క షాప్స్ ఓపెనింగ్ చేసినందుకు మీ అందరి పక్షాన ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నా. కంగ్రాచులేషన్. సైలెంట్ సైలెంట్ ఓకే ఓకే. వరంగల్ నగరంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడటం లేక ఇక్కడ వ్యాపార రీతి కోసము కొన్ని నెలల పాటు వస్తున్నటువంటి అనేక మతాల వల్ల ఒకటి టిబెటియన్స్. ప్రతి ఏటా కూడా ఈ నగర వాసులకు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకులకు చలికాలంలో స్వెటర్లు కానీ కోట్లు కానీ మఫ్లర్లు కానీ సరసమైనటువంటి ధరలకు అందించేదానికి వ్యాపార రీతిలో వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది. అందులో భాగంగా వాళ్లకు అసౌకర్యం కలగకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ అశోక టాకీస్ ఎదురుగా ఉన్నటువంటి మున్సిపల్ స్థలంలో మరి సుమారు 30 స్టాళ్ళు వారికి అందించడం జరిగింది. ఇక్కడికి ఆపోజిట్ ఉన్న పాత మున్సిపాలిటీ గ్రౌండ్ యందు ప్రతి సంవత్సరం కూడా ఇండో టిబెటన్ వాళ్ళ కాంతిశీకులకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ షాప్స్ నిర్వహించడం జరుగుతున్నది. ఏంటిదంటే ముఖ్యంగా ఈరోజు బ్రాండెడ్కు మోజుబడి ఉన్న పబ్లిక్ లోపల ఈ బ్రాండెడ్కు ధీటుగానే ఇక్కడ వీరు నాణ్యమైన సరుకులను తీసుకొని వచ్చి వీరు స్వయంగా ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో వాళ్ళతో టైఅప్ అయ్యి వచ్చి ఇక్కడ మనకు సరసమైన రేట్లకు ఇవ్వడంలో కూడా వీళ్ళది ఎనలేని కృషి ఉన్నది. గత 25 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ ఈ యూనిట్స్ పెట్టడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉండే పిసిసి అధ్యక్షులు బుద్ధిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ప్రతిపాటు అందిస్తూ వారికి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ పీపు దార్యస్యం వినయ్ భాస్కర్ అన్న గారి తరఫున కూడా అందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఇక వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. హన్మకొండలో భవానీనగర్, ఇంద్రానగర్, అశోక్ కాలనీ, సుమంగళి, లోకల్ డిపో పరిసర ప్రాంతాలలో కాలనీలోకి నీళ్లొచ్చాయి.
ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీరు అటెండ్ ఇండియన్ రోడ్ నుంచి వెళ్ళిపోతారు ఇక్కడ టర్న్ చేసుకొని మీరైతే టర్న్ చేసుకొని ఇంకాకే వస్తా అక్కడ ఇంకా సుమంగ దగ్గర భయంకరంగా ఉంది ఇంకా భయంకరంగా ఇక వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ఆమడబాకుల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రహరీ గోడ నిమిత్తం 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి దేవరకద్ర శాసనసభ్యులు అల వెంకటేశ్వర రెడ్డి భూమి పూజ చేశారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, గ్రామ సర్పంచ్ బుచ్చన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా అయిపోయినాయి. నా చేతులు అడగండి. ఇక జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం చిన్న కొల్వాయి గ్రామంలో ఆదివాసీ గోండు దివాడి గుసాడి మహోత్సవం ఆదివాసుల ట్రస్ట్ ఆధ్వర్యంలో సర్పంచ్ పర్యవేక్షణలో ఘనంగా జరుపుకున్నారు. దీపావళి కంటే ముందుగా ఆదివాసులు జరుపుకునే పండుగ ఇది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ భారతదేశ సంస్కృతులలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసుల సాంప్రదాయం చాలా ముఖ్యమైనది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు నల్లశ్యామ్, మండపేట ప్రసాద్, ఎస్ఐ శంకర్ నాయక్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 4 గ్రామాలకు ఇవ్వడానికి కూడా మేము మిగతా సమస్యలు పరిష్కారం చేస్తాం. బట్ నిజంగా చాలా సంతోషంగా అనిపించింది ఈ పండుగలో మేము పాల్గొన్నందుకు. సో అందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ దండారి దేవత వారందరికీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా మరి ఆ దండారి దేవుణ్ణి మరి వారు కోరుకుంటూ మరి గిరిజనులు ఈ అవకాశం మరొకసారి కల్పించినందుకు వారికి ధన్యవాదాలు. ఇక లోక కళ్యాణం కోసం శ్రీశైల దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం కింద దత్తాత్రేయ స్వామికి విశేష పూజలు నిర్వహించారు. దేవస్థానం సేవగా ఈ కైంకర్యం నిర్వహిస్తున్నారు. ముందుగా గణపతి పూజ, దత్తాత్రేయ స్వామికి పంచామృతాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం కింద దత్తాత్రేయుడు తపస్సు చేశారని ప్రతీతి. सावित्रे शान्ते पुष्टिकरे तथा आयान्तु देव पूजार्थं दुरितक्षयकारकाः गङ्गे चमणे चैव गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु इति कलशे रुद्रादिदेवता आवाह्य अष्टविधोपचार्ये सम्पूज्य तेनोदकेन पूजाद्रव्याणि देवम् आत्मानं च सम्प्रोक्षा स्मरे देवदेवेशा सभाभ्यभ्यन्तरष्टुचिः प्रतिदिशं सम्प्रोक्षयेत् नमः. ओं एकदन्ताय नमः, ओं कपिलाय नमः, ओं गजकर्णिकाय नमः, ओं लम्बोदराय नमः, ओं विकटाय नमः. गृह्यतां
महागणाधिपतये नमः दिव्यधूपमाग्रापयामि प्रत्यक्षदेवं दर्शयामि धूपदीपानन्तरशुद्ध आचमनीयं समर्पयामि महागणाधिपतये नमः कर्पूर आनन्दनीराजनं निदर्शयामि निधाचमनीयं समर्पयामि नमस्कारान् पतये शिव हर हर महादेव ओम सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णिकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूम अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरयामि दधिक्रावन्नो अकारिशं जिष्णोरस्वस्य वाजनः सुरभिनो मुखाकृणत्प्रण आयुर्यस्य रश्मिभिः आज्येन स्नापयामि नमो बलप्रमदनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः वास्वगुं सहस्राक्षिरे निहिरल्यानां मुखा शिवो नः सुबनाय नमः ओं त्रिनेत्राय नमः ओं त्रिनेत्राय नमः ओं द्विजभुजाय नमः स्वरूपाय नमः ओं सहस्रशिरसे नमः ओं सहस्राक्षाय नमः ओं सहस्रवाहवे नमः ओं सर्वसिद्धिप्रदायकाय नमः ओं श्रीदत्तात्रेयस्वामिने नमः अष्टोत्तरशतनामस्मान् धूर्वतितं धूर्वयं वयं धूर्वामः ओं श्रीदत्तात्रेयेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः वै ఇక జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామంలో అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న మరియు వరి పంట పొలాలను సందర్శించారు కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేఎన్ వెంకట్. వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెట్టుపల్లి మండల అధ్యక్షుడు గంప శ్రీనివాసరావు, నాయకులు, గ్రామ రైతులు పాల్గొన్నారు. మల్లాపూర్ మండల్ రావుపేట గ్రామంలో ఉన్న మనం అకాల వర్షానికి చాలా చోట్ల పంటలు నష్టపోయినాయి. ముఖ్యంగా వరి ధాన్యం చేతికొచ్చే టైంలో ఈరోజు ఈ అకాల వర్షాలతో వరి పంట అంతా చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు రావుపేటలో విజిట్ చేసినాం. ఇంకా చాలా విలేజ్లు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. చేతికొచ్చిన పంట ఇక రైతు ఆనందంగా ఉన్నాడు. ఈసారి వర్షాలు బాగా వచ్చినాయి, పంట బాగా పండుతుంది, మాకు మేమందరం సంతోషంగా ఉంటాం. ఎన్నో సంవత్సరాలు కష్టపడుతున్నాం. ఈరోజు మాకు కష్టాలు తీర్తే అనుకున్న టైంలో మళ్ళీ దేవుడు మళ్ళీ నిజం కూడా మళ్ళీ రైతుని ఈరోజు ముంచండి. ఇక్కడ మన కాకులు రాజశేఖర్ ఉన్నాడు, గంగాధర్ ఉన్నాడు, తిరుపతి ఉన్నాడు, గంగాధర్ దేవేందర్ ఉన్నాడు. ఈ రైతులందరూ ఇక్కడ చుట్టుపక్కల రైతులందరిది కూడా దాదాపుగా పంట చేతికొచ్చిన పంట అంతా మొత్తం పడిపోయినది. ఇందులో దాదాపు వాళ్ళు 38 నుంచి 40 క్వింటాల వడ్లు వరి ఎక్స్పెక్ట్ చేశారు ఈరోజు ఎకరానికి. కానీ మళ్ళీ ఇప్పుడు కనీసం 5 నుంచి 10 కూడా క్వింటాలు ఇచ్చే పరిస్థితి ఈరోజు లేదు. సో నిజంగా రైతును దేవుడు మరి ఎందుకు ఈ విధంగా చేస్తారో కానీ ఎప్పుడు ఏదో ఒక కష్టం అయిపోయిందిరా. ఈసారి వర్షాలు బాగా పడ్డాయి, ఎస్ఆర్ఎస్పీ నిండింది, మాకు నీళ్లు బాగా వచ్చినాయి, చెరువులు నిండినాయి, ఈ సంవత్సరం మేము సంతోషంగా అనుకుంటే మన టైంలో ఈ అత్యధిక వర్షపాతం గాలులతోటి ఈ విధంగా నష్టపరిచింది. దీనికి నిజం కూడా మనం అందరం రైతుకు మనం ఎంతో మందికి ఎన్నో ఉద్యమాలకు మనం మద్దతు ఇస్తున్నాం. కానీ రైతుకు కూడా మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఈ మండలంలో తిరుగుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇదే విధంగా నియోజకవర్గంలో కోట్ల నియోజకవర్గంలో చాలా చోట్లకి వెళ్ళాం. నిన్న రోడ్డు మీద వెళ్తుంటే వర్షం మొగులైంది. ఆ రోడ్డు మీద ఉన్న కంకులను కాపాడుకోవడానికి రైతులు, ఆడాళ్ళు, మొగోళ్ళు అనకుండా వాళ్ళ కుటుంబాలందరూ తాటిపత్రులు అవి పరిగెత్తుకొని వస్తుంటే కూడా వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల అయితే వర్షం పడి ఆ రోడ్డు మీద పోసిన మొక్కలు రోడ్లోనే కొట్టుకుపోతా ఉన్నాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రజక కులస్తులను గ్రామం నుంచి బహిష్కరించిన ఓ సామాజిక వర్గ పెద్దలు. కర్నూలు జిల్లా వేముగూడు గ్రామంలో ఘటన, పోలీసులను ఆశ్రయించిన బాధితులు. బిల్లులు సకాలంలో అందడం లేదంటూ ఉపాధి హామీ కార్యాలయం ముట్టడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాపకొల్లు గ్రామస్తుల ఆందోళన. నిర్మల్ పట్టణంలో షీ టీమ్స్ 5వ వార్షికోత్సవ వేడుకలు. షీ టీమ్స్ పై మహిళలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ with 3 News. లక్ష్యం సమాజ హితం.